గురుగారు, ఉమా సహస్రం ఎవరు రచించారు? ఉమా సహస్రం యొక్క ప్రత్యేకత ఏమిటి? భగవాన్ రమణుల యొక్క ఆదేశం మేరకు కావ్యకంఠ గణపతి మునిగారు ఈ అద్భుతమైన ఉమా సహస్రానికి అంకురార్పణ చేశారు. 20 రోజులలో ఈ 1000 శ్లోకాలను రచిస్తాను, అలా రచించలేకపోతే రచనలే ఆపివేస్తాను అంటూ ప్రతిజ్ఞ చేశారు. ప్రతినిత్యము కావ్యకంఠ గణపతి మునిగారు శ్లోకాలను రచిస్తే సాయంత్రం పూట భగవాన్ రమణులు అవన్నీ విని సూచనలు ఇస్తూ ఉండేవారు. ఇలా అద్భుతమైన కవితా ప్రవాహం కొనసాగుతూ 750 శ్లోకాలు పూర్తయ్యాయి. మిగతా 250 శ్లోకాలు పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్న సమయంలో అనారోగ్యం పాలయ్యారు కావ్యకంఠ గణపతి. ఆయన వీలు మీద గోరు చుట్టలేచి రచన చేసే అవకాశం లేదు, ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. అప్పుడు భగవాన్ రమణుల యొక్క సూచన మేరకు, భక్తుల కోరిక మేరకు మిగతా 250 శ్లోకాలను ఆ 19వ రోజు సాయంత్రం ప్రారంభించి ధారాళంగా 250 శ్లోకాలను ఏక బిగిని ఆశువుగా చెప్పేశారు. అలా చెప్పేటప్పుడు కావ్యకంఠ గణపతి ముని గారి వెనకాల భగవాన్ రమణులు ఆసీనులై మౌనంగా ఆ ప్రవాహాన్ని, ఆ కవితా వాక్ ప్రవాహాన్ని గమనిస్తూ ఉన్నారు. 250 శ్లోకాలు అయిన తర్వాత నేను చెప్పిన శ్లోకాలన్నీ చక్కగా గ్రంథస్థమయ్యాయా అని భగవాన్ రమణులు ప్రశ్నించారు కావ్యకంఠ గణపతి ముని. చూస్తున్న వారంతా, రాస్తున్న 5గురు పాఠకులు అనేక ఛందస్సులలో కావ్యకంఠ గణపతి ముని ఏకకాలంలో చెబుతున్న శ్లోకాలను రాస్తూ పోయారు. చెప్పింది కావ్యకంఠ గణపతి ముని గారు కదా, భగవాన్ రమణులు అలా అంటారేమిటి అని ఆశ్చర్యపోయారు. కానీ కావ్యకంఠ గణపతి మునికి అదంతా తన గురువు తన మీద చూపిన అనుగ్రహం అనే తెలుసు కనుక చేతులు జోడించి నమస్కరించారు. ఇలా భగవాన్ రమణుల యొక్క కృపతో కావ్యకంఠ గణపతి ముని మనకు అందించిన అద్భుతమైనటువంటి సాహిత్యమే ఉమా సహస్రం. ఉ అంటే శివతత్వం, మా అంటే ఆ మానశక్తి, అంటే శివుని యొక్క అద్భుతమైన శక్తిని దీనిలో నిక్షిప్తం చేసి వేదములలో చెప్పబడిన గాయత్రియే ఉపనిషత్తుల్లో ఉమగా కీర్తింపబడింది కనుక ఆ అద్భుతమైన గాయత్రి మాహాత్యాన్ని ఈ 1000 శ్లోకాలలో నిక్షిప్తం చేసి ప్రపంచానికి అందించారు. మనం ఈ 1000 శ్లోకాలను పారాయణ చేయటం వల్ల అనుకున్న కోరికలన్నీ నెరవేరటమే కాక అద్భుతమైన జ్ఞానోదయం కలుగుతుంది. అనేకమైన అలంకారాలు ఇంకా ఎక్కడా ఏ కవి ప్రయోగించనివి దీనిలో కనపడతాయి. మంత్ర, జ్యోతిష్య, ఆయుర్వేద రహస్యాలన్నీ దీనిలో నిక్షిప్తం చేయబడ్డాయి కనుక అలాంటి అద్భుతమైన సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ జీవితాన్ని శ్రేయో మార్గంలో ముందుకు నడిపించే ప్రయత్నం చేద్దాం.